సార్ నామినేటెడ్ పదవులు రెండో జాబితా సెకండ్ లిస్టులో ఎవరికి ప్రాధాన్యత దక్కుతుందని ఒక పక్క ఉత్కంఠ ఉంటూనే మరొక వైపు ఏవో లిస్టులు వస్తున్నాయి. జనసేనకి 3 టీటీడీ పాలక మండలి ఇస్తున్నారు, బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, అందువల్ల హై ప్రయారిటీ వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే నాగబాబు గారికి ఏదో రాజ్యసభను చాలా వస్తున్నాయి. మీ సమాచారం ఏంటి? మీకే తెలియాలి సమాచారం. నాకున్న సమాచారం చెప్తే ఫీల్ అవుతారు కొంతమంది. చెప్పండి, పర్లేదు. జనసేనకి అయితే ఒక 2 కన్ఫర్మ్ అయినాయి అని మనం అనౌన్స్ చేయొచ్చు చేయకూడదు. ఆనంద్ సాయి గారికి ఒకటిని, ఆయన దగ్గర ఉన్న ఇంకొక ఆయన గుళ్ళుగా పెట్టి దాకా అటాచ్డ్ కదా, వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి వస్తున్న టాక్ సార్. మరి చూడాలి. ఓకే, అందుకే కదా టీజే వెంకటేష్ మాట్లాడుతున్నాం. సరే, ఎనీవే నామినేటెడ్ పోస్టులో మొదటి దఫాలో తీవ్ర అసంతృప్తి రావటము. ఇప్పుడు కోలికపూడి అంటే ఇట్లా అయింది, కానీ అంతకుముందు కూడా కొంతమంది మాట్లాడటం. చంద్రబాబు నాకు తెలిసిన ప్రకారం బయటపడి ఆగ్రహించిన వాళ్ళను కొంతమందిని దూరంగా కూడా పెట్టారు తెలుగుదేశం వాళ్ళ అంతర్గత చర్చలకు వాటికి పిలవకుండా. అంటే వాళ్ళు పర్వాలేదు అన్న వాళ్ళనేమో బుజ్జగించి హామీ ఇచ్చారు, కాదు కొంచెం మరీ శృతి మించిందన్న వాళ్ళని తాత్కాలికంగా కొంచెం పక్కన కూడా పెట్టారు. సో కఠినంగా ఉండకపోతే ఇది కుదరదు అని. రెండో జాబితాలో ఎవరెవరికి వస్తారో చూడకుండా ఎందుకు మీరు ఆవేశపడ్డారు, చాలామందికి న్యాయం జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏమేమి న్యాయం జరుగుతుందో తెలియదు. 2 ఎమ్మెల్సీ సీట్లు కూడా వస్తాయి. అవును, అందులో ఒకటి వర్మకు, ఇంకోటి ఒక ఆయన ఉన్నాడు. ఈ వీటితో అంటే పోటీ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రులు వాటికి జరుగుతాయి. అక్కడ పోటీ పెడతారని ఒక ఇది పోటీ పెడితే అవి 2 యూటీఎఫ్, అవి 2 పీడిఎఫ్కు ఉన్నాయి. ఐ వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు. అది తొందరలో అయిపోతుంది పదవీ కాలం. సో అక్కడ వీళ్ళని పోటీ పెడతారు పార్టీ తరఫున అని అంటున్నారు. అంటే నామినేటెడ్ కాదు. అవును, అదే నామినేటెడ్ కాదు. మరి అది నిజమైతే మటుకు వర్మ గారు ఈ పేరు ఇది ఎవరు విడుదల చేస్తున్నారో ఉండాలి, మళ్ళీ పనిలో దిగాల్సి వస్తుంది. నామినేటెడ్ జాబితా అయితే తయారవుతుంది. ఎవరు తొందరపడొద్దని పదే వాళ్ళు చెప్తున్నారు. ఒక 17 మంది రాజ్యసభకు నాగబాబుని పంపితే అది పెద్ద డెవలప్మెంటే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి రాజ్యసభలో ప్రాతినిధ్యం రావటం మొదటిసారి అవుతుంది. రెండో తెలుగుదేశానికి కూడా ఇప్పటివరకు లేదు కదా. సో అదొక సమస్య. బీజేపీకి కూడా ఒకటైనా ఇప్పించాలి అనే ఒకటి కూడా ఉంది. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు ఇంకా చూడాలి. కీలకమైందే ఇది. ఎందుకంటే 2 మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్లో సీట్లు ఖాళీ ఉన్నాయి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా రాజ్యసభ మీద. ఈ తతంగం అంతా జరగబోతుంది. సో జనసేనకి సెకండ్ లిస్ట్లో ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుందంట సార్. ప్రయారిటీతో పాటు సంఖ్య కూడా లాస్ట్ టైం చెప్పాను నేను. 10లో 5, 6, 3, 1 నుంచి 20లో 3 వచ్చాయి. మరి ఈక్వేషన్ ఏమైనా మార్చారా, ప్రపోర్షన్ ఏమైనా మార్చారా, లేదా కనీసం మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారా? ఇంకా చాలా మంది ఉన్నారు సార్. ఉమా ఉన్నారు, నెక్స్ట్ వీళ్ళు ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు చాలా మంది ఉన్నారు. సూపర్ సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఇదిగో రాముకి యనమల పేరు ఒకటి రాజ్యసభకి అని. బట్ ఐ డోంట్ థింక్ సూపర్ సీనియర్స్ని కొంతవరకు. రాజ్యసభ ఎన్ని వస్తాయి సార్ ఎవరికి? వీళ్ళకి ఇంకా అన్ని వీళ్ళకే కదా ఖాళీ. అంటే వాళ్ళ టైం ఉంది కదా, 2 ఏళ్ళకి ఒకసారి రావాలి. ఇవి మిగిలిన కాలానికి వస్తాయి ఇవి. ఓకే. సో నాగబాబు గారికి ఇస్తే ఒక మంచి డెవలప్మెంట్ అంటారా జనసేనకి? జనసేనకి అది కీలకమైన డెవలప్మెంట్ అవుతుంది కదా తప్పకుండా. అంటే జనసేనలో కూడా అసంతృప్తి ఉంది. ఇప్పుడు మొన్న 3కి ఇచ్చారని మీరు సంతోషపడుతుండొచ్చు. మొన్న వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి మాకు ఇవ్వలేదు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఓకే. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. బీజేపీ ఏమో అసలు మన గొడవ ఎక్కడికి పోయింది, ఎంతసేపు టీడీపీ ఇది అయిపోయింది అని. అంటే అసలు బీజేపీ అధిష్టానం కూడా హడావుడి పడుతుంది. చంద్రబాబు ఇవన్నీ మాట్లాడుతుంటే మనం ఏం చేయాలి? మన అజెండా కాస్త చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎగరేసుకుపోతున్నారు. ఈరోజు అండి మీకు నిజంగా టైం లేదు కానీ నేషనల్ మీడియా అంతా దీని మీదే అండి. ఓకే. బీజేపీ అలర్ట్ ఆన్ హైజాకింగ్ ఆఫ్ ఇట్స్ ఐడియా అజెండా బై టీడీపీ జనసేన అని వాళ్ళు చాలా హడావుడి పడుతున్నారు. ఇంకొన్ని ఇంగ్లీష్ పత్రికలు అయితే ఇదొక ఎలక్షన్ రాజకీయ అజెండాగా మారిపోయిందని కూడా సూటిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. బహుశా సుప్రీంకోర్టు జోక్యం ఈ కామెంట్స్ కొంచెం దీన్ని సర్దుమణిగట్టు చేయొచ్చు అనుకుంటున్నాను. సో ఏదైనా పెద్ద టాస్కే ఒక 3 కూర్పు చేయాలి అంటే
టాస్క్ అంటే పెద్ద పార్టీ అనుకోండి, చంద్రబాబుకు అథారిటీ ఉంది కానీ ఆయన పరాధీనంగా ఉన్నారు. అది అంత కంఫర్టబుల్గా లేదు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కొలికపూడి ఇట్లాంటి వాళ్ళకి 5-6 మంది ఉదాహరణకు, ఇంకోటి ఏమో ఆల్రెడీ స్టోరీస్ ఒక పెద్ద బ్యాచ్ని తయారు చేస్తున్నారు. ఇట్లా పెద్ద స్టోరీసే అనుకోండి, కానీ డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి, అసంతృప్త జీవులు ఇదంతా. ఓకే. నిర్మలా సీతారామన్పై కేసు ఎలక్ట్రోడ్ బాండ్ స్కీమ్లో